మురళీమోహన్ గారు నమస్కారం, శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎన్ని పద్మశ్రీలు వచ్చినా మీకు తక్కువే అవుతుందండి. ఒకటా రెండా మీరు సాధించిన ఎన్ని విజయాలు. అలాగే అక్కడ ఈ రోజున ఈ వేడుకకు ఈ ఫంక్షన్కి వచ్చిన అక్కడున్న మీ ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ముందుగా నేను మధుని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నాన్నగారికి ఒక సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలని మధు అనుకున్నారో, వాళ్ళ అల్లుడు ఉన్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంగ్రాట్ చేస్తున్నాను. మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పేది కాదండి. ఈజ్ అ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్. కోర్స్ ఆయన ఎలా ఎదిగారు అనేది ఆయనే చాలా వీడియోల్లో చెప్పారు. నేను ఇలా ఈ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని, ఇలా వచ్చాను. అలా మీ అందరికీ తెలుసు, ఒక హీరోగా మీ అందరికీ తెలుసు. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఎదుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదగాలనుకునే ఒక మంచి మనసున్న వ్యక్తి అండి. మనం ఏది ఇస్తే ప్రకృతి మనకు అదే ఇస్తుంది అని నేను నమ్ముతాను. ఆయన ఏమిచ్చారో అదే తిరిగి వచ్చింది. ఎందుకంటే స్వచ్ఛంగా అవతల వాళ్ళ పట్ల ఏదన్నా ఆయన సలహా చెప్పినా కూడా అది తనదే అనుకుని చెప్తారు. అవతల వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు అని అన్నారే అని చెప్పారనుకోండి, మా ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారో లేదో కానీ ఆ మాటకి మురళీమోహన్ గారు వింటే చాలా సంతోషించి అప్రిషియేట్ చేస్తారు. ఎదటి వాళ్ళు ఎవరు బాగున్నారన్నా ఆయనకి అంత ఆనందం. అలాగే ఎక్కడ ఎవరికి కష్టం వచ్చిందన్నా అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న డ్రైవర్ కానివ్వండి, ఒక మేకప్ మ్యాన్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వస్తారు. అజాత శత్రువు అనంటే మురళీమోహన్ గారే. కేవలం ఆయన ఒక ఆర్టిస్టు, లేకపోతే ఆయన ఒక జయభేరి, ఒక పెద్ద బిల్డరు, ఇవన్నీ అన్నీ తెలిసిందే. చాలా మంచి కొడుకు, మంచి భర్త. అంటే మంచికి ఇంకా నిర్వచనం లేదు. ఒక మంచి ఫాదర్, మంచి మామగారు. కోడలే నాన్నగారు అని పిలుస్తుందంటే రూప ఇంకా మనం ఆలోచించుకోవచ్చు. అట్లాగే ఒక మంచి గ్రాండ్ ఫాదర్. మురళీమోహన్ గారిలో ఒక న్యాక్ ఉందండి. అది ఏదో టిప్ మీరందరూ ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. ఆయన ఏజ్ వాళ్లతో ఎలా ఉండాలో అలా ఉంటారు. ఆయన తర్వాత జనరేషన్తో వాళ్ళతో కూడా సరదాగా ఉండి వాళ్ళతో కూడా మింగిల్ అయిపోతారు. ఆ తర్వాత జనరేషన్తో కూడా మింగిల్ అవుతారు. బుడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లతో కూడా కూర్చొని కబుర్లు చెప్తూ వాళ్లతో కూడా నవ్వుతూ పలకరిస్తారండి. ఆ లాఫింగ్ ఫేస్, ఆ టిప్ అది ఎంత నిర్మలంగా ఉంటుందంటే బహుశా ఆయన విజయ రహస్యం అదే అయి ఉండొచ్చు. వీటన్నిటి వెనుక కూడా వారి సతీమణి విజయ్ గారు ఉన్నారు. ఆయన ఆహార వ్యవహారాల్లో ఆయన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అలాగే పిల్లలందరూ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎంతో సహకారం ఉంది. అందరూ కూడా అలాగే ఉంటారు. ఆయన ఒక్కయనే కాదు. మీ అందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్కడున్న వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మేమందరం హీరోయిన్స్ అందరూ కూడా ఈ రోజున ఈ సర్ప్రైజ్ పార్టీలో మేము కూడా జాయిన్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మురళీమోహన్ గారు, మళ్ళీ మీవి ప్రతి ఈ ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క విజయానికి ఇలాగే ఒక్కొక్క ఫంక్షన్ చేసుకోవాలి. అందులో మాకు కూడా భాగం కలిగించండి. ఓకేనండి. మరొక్కసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మధు, బాయ్ నాన్న. థ్యాంక్ యూ.